గ్రీన్ సిటీ స్మార్ట్ బస్. ఈ బస్సులో స్పెషాలిటీ ఏంటి తెలుసా? వాష్రూమ్లు కూడా బస్సులో ఉంటాయి. ఇండియాలోనే నెంబర్ 1 స్మార్ట్ బస్ అంటుంది ఈ బస్సే. ఇప్పుడు నేను ఎక్కబోయే బస్సు ఇదే బాగుంది కదా. లోపల ఇంకా బాగుంటుంది. లోపల చూపిస్తున్నా ఎలాగోంది మీకు చూపిస్తున్నా ఒకసారి చూడండి. లోపల ఇలా ఉంటుంది. ఇది స్మార్ట్ వాష్రూమ్. లోపల బాగుంది కదా, సూపర్గా ఉంది లోపల మాత్రం. మన ఇండియాలో గ్రీన్ సిటీ స్మార్ట్ బస్ ఇదే నెంబర్ 1 5 మస్తు ఉంది. సీట్లు కూడా బాగున్నాయి. ఇక్కడ నా సీట్ ఇది కూడా బాగుంది. లోపల మస్తు ఉన్నాయి కదా, చాలా బాగుంది. నాకైతే బస్సు బాగా నచ్చింది. ఇంకెప్పుడైనా జర్నీ చేస్తే ఈ బస్సు బుక్ చేసుకోండి. మీరు కూడా ఇదే బుక్ చేసుకోండి. ఫ్రెండ్స్గా ఈ రెస్టారెంట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం గట్టిగా బిర్యానీ తిందాం. రెస్టారెంట్ ఇప్పుడు బాగుందా? లోనికి వెళ్ళి బిర్యానీ చాలా గట్టిగా కుమ్మేద్దాం. చాలా గట్టిగా ఆకలేస్తుంది. గట్టిగా కుమ్మేసి రెస్టారెంట్ మాత్రం చూడడానికి సూపర్గా ఉంది. గురులు ఎలా ఉన్నాయో చూసి వీడియో చేస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడే రెస్టారెంట్ దగ్గర ఆగా. ఇంకా ఈ రెస్టారెంట్ దగ్గర స్టోన్ రెస్టారెంట్ అంటే రెస్టారెంట్లోని ఏడు తక్కువ రేటు ఉంటుంది, అది తిందామని చూస్తాను. ఇప్పుడు మెనూ కార్డ్ ఓపెన్ చేసి చూస్తున్నాను. రెస్టారెంట్ మాత్రం హైలైట్గా ఉంది, మస్తు ఉంది. బిల్లు కూడా మస్తు ఉంటుంది. చూద్దాం, ట్రై చేద్దాం. ఫస్ట్ టైం ఒక బస్సు ఎంత స్మార్ట్ రెస్టారెంట్ దగ్గర రావడం. ఓకేనా? బిర్యానీ వచ్చాక వీడియో తీద్దాం. ఓకేనా? బిర్యానీ వస్తుంది. అబ్బా స్మెల్ చూస్తే అదిరిపోతుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూసి ఒక పట్టు పట్టేద్దాం ఫుల్గా. ఈరోజు ఇంకా మార్నింగ్ 11 వరకు ఇదే మనకి ఫుడ్ ఇస్తారు. చాలా వేడిగా ఉంది. ఫస్ట్ చికెన్తో ట్రై చేద్దాం, కానీ చాలా వేడిగా ఉంది. ఫస్ట్ ట్రై చూడు. రైస్ బాగుంది, మసాలా కూడా పర్లేదు. మరి అంత ఎక్కువ కాదు, మరి అంత తక్కువ కాదు, మీడియం సైజులో వేసాడు. లైట్గా చల్లదా, ఒక 1% సాల్ట్ ఎక్కువైంది. మీదంతా బాగుంది. చికెన్ చూద్దాం. చికెన్ చాలా వేడిగా ఉంది. చూసారా పీసు? చికెన్ కూడా సూపర్గా ఉంది, బాగా ఉడికింది, బాగుంది. ఇప్పుడు గ్రేవీ వేసుకొని చూద్దాం. గ్రేవీతో టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్లీ నేను ఇప్పుడు గ్రేవీ తిన్నాను, కానీ ఒకసారి ట్రై చేస్తున్నాను. ఇది ఎలా ఉందంటే లైట్గా నాకు సాంబార్ స్మెల్ వచ్చినట్టు ఉంది. చికెన్ స్మెల్ పర్లేదు. ఎలాగైతే నేను గట్టి తినేద్దాం. ఓకేనా? అది నుండి వైజాగ్ వెళ్తున్నా. బస్సు మాత్రం సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. చూడాలి ఇంక జర్నీలో ఎలా ఉంటుందో చూడడానికి. ప్రస్తుతానికైతే పర్లేదు. ఇంకా జర్నీ చేస్తాక ఎంత ప్రశాంతంగా ఉంటుందో. డ్రైవర్ మనకి ఎలా కోఆపరేట్ చేస్తాడు, మనం డ్రైవర్కి ఎలా కోఆపరేట్ చేస్తామా. ఇందులో ఏంటంటే వాష్రూమ్ కూడా ఉంది. స్మార్ట్ బస్ కాబట్టి వాష్రూమ్ కూడా పెట్టారు. నేను ఫుల్ జర్నీ చేశాక వైజాగ్ వెళ్ళాక వీడియో చేసి పెడతాను. ఓకేనా? బాయ్, గుడ్ నైట్.